కార్యదర్శులు ఇంకో కార్యకర్త ఎవరో కూడా ఉన్నారు. మధ్యలో కొబ్బరి బొండాలు వచ్చాయి. కొన్ని బొండాలు సాగుదా అనుకుంది. తమిళంలో దాన్ని ఏమంటాడో మనకు తెలియదు కదా. బొండా ఉంటే వాడేమనుకుంటాడో అది చుట్టుపక్కల లోపల మారేస్తారు. వేరే కూడా నేను సరే కదా అని తీసి పారేసారు కరివేపాకులకు తేలిగ్గా నా మాటని. కానీ అదే చారు గురించి తీసిన వీడియో 5,000 మంది చూశారు. నేను చేసిన చారు తాగినంత ఆత్మీయంగా ఉందని మెసేజ్లు పెట్టారు. ఇప్పటికైనా తెలిసిందా చారుకున్న విలువ ఏంటో? పైగా బొత్తిగా లోకం పోకడ తెలియని నన్ను మా గురువు గారు గరిగిపడవాన్ని ఆడిపోసుకున్నారు. ఇది ఏమన్నా మీకు న్యాయంగా ఉందా? మీరే చెప్పండి. ఏదో వారం రోజులు చారే వేసేసరికి భోజనంలో తుస్సొచ్చి మాట వదిలేసాను. అదే మరి మాట్లాడే ముందు వెనక చూసుకుని మాట్లాడాలి. ఆచి తూచి మాట్లాడాలి. అర్థమైందా ఇప్పటికైనా? అర్థమైంది తల్లి, అర్థమైంది. ఇంతకీ ఈరోజు ఏ చారు? పప్పు చారు. ఇందాక చూశాను, అదేనా? ఏమిటి అప్పుడే వెళ్ళి వాసన చూసేశారు? వాసన బానే ఉంది, కానీ పప్పు చారు అంటున్నావు. అందులో చారు తప్ప పప్పు ఎక్కడా కనిపించరా? ఎందుకు కనిపిస్తుంది? అందులో పప్పు తెస్తే పప్పు పప్పు చారు ఎందుకు అవుతుంది? మొత్తానికి మా గురువు గారి పుణ్యమాని నువ్వు చారును మాత్రం వదిలిపెట్టలేదు. ఎలా వదిలిపెడతానండి చూస్తూ చూస్తూ? మీలో ఎంత మార్పు ఈ వారం 10 రోజుల్లో? ఏం మార్పు చూసావేంటి? అయినా రోజుకి 3-4 సార్లు బాత్రూమ్కి వెళ్ళే మీరు తెల్లారగట్ల ఒక్కసారి అది బాత్రూమ్కి వెళ్ళి 10 నిమిషాల్లో కడుపు ఖాళీ చేసుకొచ్చేస్తున్నారు. వెంటనే చలాకిగా వాకింగ్కి వెళ్ళిపోతున్నారు. ఇంతకంటే ప్రత్యక్ష నిదర్శనం ఏమైనా ఉంటుందా చెప్పండి? ఓసిని చారుని నా విరోచనాన్ని ముడిపెట్టి దానికి నా ఆరోగ్యాన్ని తాకట్టు పెడుతున్నావా? బాగుందే, చాలా బాగుంది. ఏంటి పప్పుచారా? కాదు, మరి చారు లాంటి నీ వాక్చాతుర్య ప్రవాహం. మీరు ఏం పొగిడినా అవన్నీ మా గురుగారికే చెందుతాయి. నేను కేవలం నిమిత్త మాత్రురాల్ని. అదే అవునండి, ఆయన ప్రవచనాలు విని ఆయన చెప్పే ఆరోగ్య సూత్రాలను మీ మీద ప్రయోగిస్తున్నందుకు, విజయవంతం అవుతున్నందుకు. బాగుంది, చాలా బాగుంది. అలాగే ఇగో భోజనం గంట సేపు నమిలి 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 తినాలట. అది చేద్దామా? అది ఈ జన్మలో అయ్యే పని కాదు, కానీ వచ్చే జన్మలో ఆవుగానో గేదెగానో పుట్టి నెవరేసుకుద్దరు గాని. అంటే ఏంటి ఉద్దేశం? ఆవుగా పుట్టాలా, గేదెలా నెవరయ్యాలా? మరి ఏమనుకున్నారు? సర్లేండి, మీ తక్కువలో కామెడీకి ఏం కానీ అక్కడ మా గురువుగారి ప్రవచనాలు వస్తే నేను వెళ్ళాలి. ఇప్పుడే పెడుతున్నాను. మీరు కూడా వీలు చూసుకుని హిందూ సమాజం దగ్గరికి వచ్చేసేయండి. ఇట్లాంటి విషయాలు ఆయన నోటి వెంట ఎన్నో విని మీరు పునీతులు అవుతురు గాని. అలాగే నువ్వు ప్రత్యక్షంగా వెళ్ళి ఆయన ప్రవచనాలు విను. నేను ఇక్కడ టీవీలో లైవ్ లో అవన్నీ వింటాను. సరేనా? దేనికైనా అదృష్టం ఉండాలి. అవునవును, ఉండాలి, అదృష్టం ఉండాలి. అది సరే గాని బాగుంది కదా అని చారు మొత్తం వెచ్చబెట్టి తాగేసేరు కనుక ప్రవచనం వినడం మాట అటుంచి ప్రహాసనం అయిపోతుంది మీ కడుపు కదిలి. ఆ పని మాత్రం చేయకండి. గురుగారు ఎంత పని చేశారండి. ఒక్కరోజు మీరు చెప్పిన ఆ చారు వీడియో చూసిన ప్రభావం మా జీవితాల మీద ఎంత ప్రభావం చూపిస్తుందో మీకేం తెలుసు? మీకేం తెలుసండి? ముఖ్యంగా మీ శిష్యుడనైన నా మీద. ఏం చేస్తాం, సర్దుకుపోవడమే తప్పదు మరి.